అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర ఉన్న శాటిలైట్ మ్యాప్ నుంచి అవుట్లైన్ మ్యాప్ని ఏ విధంగా మనము ఏఐ యాప్ యూజ్ చేసి ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ నుండి గీయడానికి ఈజీగా మనకు ఉండడానికి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ మనము ఇది చేయడానికి కావలసిన ప్రాంప్ట్ని మన ఛానల్లో ఉన్న వాట్సాప్ ఛానల్లో కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఈ ప్రాంప్ట్ని మనం డైరెక్ట్గా జెమినీ ప్రో యాప్లో పేస్ట్ చేయడానికి, అలాగే మనకు కావలసిన విధంగా మార్చుకోవడం ఎలాగో చూద్దాం. మొదట జెమినీ యాప్ని ఓపెన్ చేయాలి. దాంట్లో ప్రోని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇచ్చిన దాంట్లో ప్లస్ గుర్తుని యాడ్ చేసి క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన శాటిలైట్ మ్యాప్ యొక్క పీడిఎఫ్ని యాడ్ చేయాలి. తర్వాత మన ఛానల్ నుంచి కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో మీకు 3 ఎడిట్ ఆప్షన్స్ని ఈ ప్రాంప్ట్లో చేంజ్ చేయవలసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ చేంజ్ చేయనవసరం లేదు. రెండవది ప్రధాన బ్లాక్. మన శాటిలైట్ మ్యాప్లో మనకు ఇచ్చిన హెచ్ఎల్బి నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 0019 అనేది నా ప్రధాన బ్లాక్ నెంబర్ అనుకుందాం, అక్కడ ఇచ్చేయాలి. ఆ తర్వాత రెండవది మన హెచ్ఎల్బి బ్లాక్ పక్కన ఉన్న మిగతా బ్లాక్స్ నెంబర్స్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నా శాటిలైట్ మ్యాప్లో నా హెచ్ఎల్బి బ్లాక్ పక్కన ఉన్న నెంబర్స్ 16, 17, ఆ తర్వాత పక్కన ఉన్నది 18, ఆ తర్వాత 20, 23, 24, 25. ఈ నా బయట ఉన్న హెచ్ఎల్బి బ్లాక్లో ఉన్న నెంబర్స్ని ప్రాంప్ట్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నేను ఎంటర్ ఆల్రెడీ చేశాను. ఆ తర్వాత ప్రాంప్ట్ని మనం వేటిని చేంజ్ చేయరాదు. ఆ తర్వాత బాణం గుర్తు పైన మనము క్లిక్ చేస్తే జెమినీ ప్రో యాప్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా సమయం తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ జెమినీ యాప్లోనే ఎందుకు చేస్తున్నానంటే ఇందులో మన యొక్క అవుట్లైన్ మ్యాపు క్లియర్గా తప్పులు లేకుండా మన శాటిలైట్ మ్యాప్కి తగ్గట్టుగా జనరేట్ అవుతుంది. ఆల్రెడీ చాట్జీపీటీలో ట్రై చేశాను. చాట్జీపీటీలో అంత అక్యురేట్గా ఇమేజ్ జనరేట్ కాలేదన్నమాట. సో మనము జెమినీ యాప్ని యూస్ చేసి చాలా అక్యురేట్గా మనకు కావాల్సిన అవుట్లైన్ స్కెచ్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు దీన్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని మనము పీడిఎఫ్కి కన్వర్ట్ చేసి A4లో ప్రింట్ తీసుకొని ఆ తర్వాత మన శాటిలైట్ మ్యాప్తో కంపేర్ చేస్తూ మనకిచ్చిన మ్యాప్లో గీయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఏ విధంగా ఉందో అలాగే నా అవుట్లైన్ మ్యాప్ ప్రింట్ తీసుకోవడానికి అనుగుణంగా ఈ విధంగా జనరేట్ అయింది. ఈ ప్రాంప్ట్ని మన ఛానల్లో నేను ఇస్తాను. మీరు కూడా కాపీ చేసుకొని ఈజీగా మ్యాప్ని గీయడానికి ఈజీగా జెమినీ యాప్లో క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.